మిత్రులారా, మీరు మీ జీవితంలో ఏదైనా కొత్త విషయాలను నేర్చుకోవాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం వృక్షశాస్త్రం గురించి మాట్లాడుతాము. వివిధ మొక్కలు మరియు చెట్ల ప్రయోజనాల గురించి మనం చాలాసార్లు చెప్పాము. వివిధ రకాలైన దేవతలు మరియు దేవతలు వివిధ చెట్లపై నివసిస్తారు. ఈ క్రమంలో ఈరోజు మనం ఒక మొక్క గురించి మీకు చెప్తాము. ఇది చాలా పవిత్రమైన మొక్క, చాలా ప్రత్యేకమైన మొక్క. ఈ మొక్క మీ విధిని మార్చగలదు మరియు పేదరికాన్ని నిర్మూలించగలదు. ప్రతి ఒక్కరూ ఈ మొక్కను వెతకడంలో నిమగ్నమై ఉన్నారు, కాని అదృష్టవంతులు మాత్రమే దీనిని పొందుతారు. ఈ మొక్క గొప్ప ఋషులు మరియు దేవతలచే ప్రశంసించబడింది, ఎందుకంటే ఈ మొక్కలో మరే ఇతర మొక్కలో లేని అద్భుతం దాగి ఉంది. మొక్క గురించి మాట్లాడటం ద్వారా భారతదేశంలోని పురాతన జ్ఞానం గురించి సమాచారాన్ని పొందడం మా లక్ష్యం. చెట్టు ఒక అద్భుత ప్రయోగం. భారతదేశంలో కనుమరుగవుతున్న ప్రాచీన జ్ఞానం గురించి సమాచారాన్ని పొందడం మా లక్ష్యం. ప్రత్యేక సమాచారం చెట్లు మరియు మొక్కల యొక్క అద్భుత శక్తులు. ఇది ఈ భూమి నుండి కనుమరుగవుతోంది. కాబట్టి మేము ఈ మాధ్యమం ద్వారా చెట్లు మరియు మొక్కల గురించి సమాచారాన్ని మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాము. తద్వారా మీరందరూ ఈ చెట్లు మరియు మొక్కల గురించి అతీంద్రియ సమాచారాన్ని పొందవచ్చు. మిత్రులారా, ప్రతి చెట్టు మరియు మొక్క దాని స్వంత ప్రత్యేకతను కలిగి ఉంటుంది. మనం ప్రతి చెట్టును లేదా మొక్కను మత దృక్కోణం నుండి చూసినా, ఆధ్యాత్మిక దృక్కోణం నుండి చూసినా లేదా ఆయుర్వేద దృక్కోణంలో చూసినా, అది ఖచ్చితంగా ఏదో ఒక వ్యాధిని నయం చేయడానికి లేదా మరొకటి నయం చేయడానికి ఉపయోగపడుతుంది మరియు ఖచ్చితంగా ఉన్నాయి. అందులో కొన్ని అద్భుత శక్తులు దాగి ఉన్నాయి. అందుకే మనం చెట్లను, మొక్కలను గౌరవించాలి. అన్ని చెట్లలో ఉండే శక్తులు, రోగాలను నయం చేసే ఔషధ గుణాలు కేవలం విష్ణువు వల్లనే సాధ్యం. వివిధ రకాల చెట్లు మరియు మొక్కలపై దేవతలు తమ నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో ఈ రోజు మనం వైట్ కాటేరి అనే మొక్క గురించి చెబుతాము. ఈ మొక్కలో చాలా ముళ్ళు కనిపిస్తాయి, అందుకే దీనిని కటారి అని పిలుస్తారు. ఈరోజు మనం వైట్ కటారి యొక్క అతీంద్రియ మరియు అద్భుత ఉపయోగాల గురించి తెలుసుకుందాం. ఈరోజు వీడియో మిస్ అయితే జీవితాంతం పశ్చాత్తాపపడతారు. గుర్తుంచుకోండి, అసంపూర్ణ జ్ఞానం ఎల్లప్పుడూ ప్రమాదకరమని రుజువు చేస్తుంది. అందువల్ల వీడియోను మధ్యలోనే వదిలివేయవద్దు, లేదంటే పశ్చాత్తాప పడాల్సి వస్తుంది. దాని మూలంలో ఏదో ఉంది కాబట్టి అలాంటి కొన్ని అద్భుతమైన శక్తులు దానిలో కనిపిస్తాయి. మనం దాని గురించి మాత్రమే మాట్లాడబోతున్నాం. మీరు పల్లెటూరిలోనో నగరంలోనో నివసించినా, అడవిలో నడవడానికి బయటికి వెళ్లినా, ఎక్కడైనా దీన్ని కనుగొనే అదృష్టం మీకు ఉంటే దారిలో మీకు ఖచ్చితంగా అలాంటి చెట్లు, మొక్కలు కనిపిస్తాయి. అలాంటి సమయంలో ఈ సమాచారం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ చెట్లు, మొక్కలతో లక్షల కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. ఈ చెట్టు మరియు మొక్క సహాయంతో అనేక రకాల అద్భుత శక్తులను సాధించవచ్చు. కాబట్టి వీడియోను జాగ్రత్తగా మరియు పూర్తిగా చూడండి. ఈ విలువైన సమాచారాన్ని పంచుకునే ముందు వీడియోను లైక్ చేయవలసిందిగా, మీ స్నేహితులతో భాగస్వామ్యం చేయవలసిందిగా మరియు మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ చిహ్నాన్ని నొక్కండి మరియు కామెంట్ బాక్స్లో వ్రాయవలసిందిగా మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. హర హర మహాదేవ్. ఓం నమః శివాయ. మిత్రులారా, కాటేరి అనే ఈ తెల్ల మొక్క వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలను వినండి. అయినప్పటికీ మీరు గ్రామీణ ప్రాంతంలో నివసిస్తుంటే నీలం రంగు గిన్నెను చాలా సులభంగా చూడవచ్చు, కాని తెల్ల రంగు గిన్నెలో ఉన్న అద్భుత శక్తులు దీనికి లేవు. తెలుపు రంగు పువ్వులు కలిగిన గిన్నె మొక్క ఆధ్యాత్మిక మరియు మతపరమైన దృక్కోణం నుండి అద్భుతం. ఈరోజు మనం దీని యొక్క 5 నుండి 7 అరుదైన ఉపయోగాలను మీకు తెలియజేస్తాము, కాబట్టి వీడియోను జాగ్రత్తగా చూడండి. తెల్లని కాటేరి పువ్వు వికసించిన మొక్కలో వజ్రాలు, రత్నాలు, బంగారం, వెండి, బంగారు కలసం మొదలైనవి దాని మూలాల క్రింద పాతిపెట్టినట్లు నమ్ముతారు. ఇలాంటివి చాలా మంది సాధించారు. ప్రతి తెల్లటి ముళ్ల మొక్క కింద సంపద దాగి ఉంది. అవును, కుండలో తెల్లటి పువ్వులు ఉన్నాయి, దాని క్రింద భూమిలో డబ్బు ఖననం చేయబడిందని అర్థం చేసుకోండి. మీరు ఎక్కడైనా తవ్వితే మీకు ఖచ్చితంగా భూమిలో పాతిపెట్టిన డబ్బు దొరుకుతుంది. కాని అది తప్పనిసరిగా ఈ 3 ప్రదేశాలలో ఒకదానిలో ఉండాలి. ముందుగా
శ్మశానవాటికలో తెల్ల కాటేరి మొక్క కింద చాలా సంపద కనుగొనబడుతుంది. రెండవది, దేవాలయం దగ్గర ఒక తెల్లని రంగు కుండ ఉంది, అది కూడా అక్కడ దొరుకుతుంది. మరియు అడవిలో ఒక తెల్లని కుండ ఉంది, దాని కింద భూమిలో పాతిపెట్టిన డబ్బు కూడా ఉండవచ్చు. అందుకే డబ్బు సంపాదించడానికి ఈ మొదటి ప్రయోగం. ఇప్పుడు మనం దాని యొక్క మరికొన్ని అద్భుత ఉపయోగాలను తెలుసుకుందాం. మీరు దాని తెల్లటి పువ్వులలో ఒకదాన్ని జాగ్రత్తగా విని, దానిలోని ఒక తెల్లని పువ్వును శుక్రవారం నాడు మా లక్ష్మికి ఆమె బీజ్ మంత్రాన్ని పఠిస్తే, మా లక్ష్మి వెంటనే సంతోషిస్తుంది మరియు లక్ష్మి సంతోషంగా ఉన్నందున మీరు అర్థం చేసుకోవచ్చు. లక్ష్మి మీ పట్ల ప్రసన్నంగా ఉంది, ఆమె మీ జీవితం నుండి అన్ని దుంహకాలు, పేదరికం, వ్యాధులు మొదలైన వాటిని తొలగిస్తుంది. జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలు వాటి మూలాల నుండి తొలగించబడతాయి. కాబట్టి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలనుకునే వారు దాని పువ్వులను పొందినట్లయితే వారు ఆ పువ్వును ఉపయోగించవచ్చు. లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టవచ్చు. దాని మూలంలో ఒక చుక్క అమృతం దొరుకుతుందని కూడా నమ్ముతారు. అందుకే నిద్రపోయేటప్పుడు దాని మూలాన్ని దిండు కింద ఉంచడం అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి, మంచంలో పడుకున్న వ్యక్తికి, నడవలేని వ్యక్తికి సహాయపడుతుంది. ప్రజలు కూడా నడవడం మరియు పరిగెత్తగల సామర్థ్యం కలిగి ఉంటారు. ఎవరైనా మీకు తాంత్రిక అడ్డంకిని విధించినట్లయితే, మీరు చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు, మీరు అనారోగ్యంతో ఉన్నారు, మీరు అర్థం చేసుకోలేరు, అప్పుడు ఈ మూలం అన్ని తాంత్రిక అడ్డంకులను తీసివేస్తుంది మరియు మిమ్మల్ని విముక్తి చేస్తుంది. వ్యాధి సిస్టమ్ అడ్డంకుల నుండి మిమ్మల్ని విముక్తి చేస్తుంది. ఇది చాలా ప్రభావవంతమైన మరియు అద్భుతమైన ఉపయోగం. దీని మూలాన్ని ఎర్రటి గుడ్డలో చుట్టి దిండు కింద పెట్టుకుంటే కలలో గతం, భవిష్యత్తు, వర్తమానం కనిపిస్తాయని కూడా చెబుతారు. మన గతాన్ని, భవిష్యత్తును, వర్తమానాన్ని మనం చూడగలమని చాలామంది కోరుకుంటారు. కాబట్టి ఈ వేరును ఎర్రటి రంగు గుడ్డలో చుట్టి దిండు కింద ఉంచడం ద్వారా గతం, భవిష్యత్తు మరియు వర్తమానం చూడవచ్చు. మరి ఈ విశేషాన్ని శ్రద్ధగా వినండి. మీరు వేరొకరి భవిష్యత్తును చూడాలనుకుంటే దాని మూలాన్ని ఎరుపు రంగు గుడ్డలో కట్టి మీ చేతిలో ఉంచండి మరియు భూత, భవిష్యత్తు, వర్తమానం చూడటానికి ఏదైనా మంత్రం ఉంటుంది. నిరూపించబడింది. మీరు అటువంటి మంత్రాల గురించిన మొత్తం సమాచారాన్ని లో లేదా తంత్రమంత్ర పుస్తకంలో పొందుతారు. కాబట్టి భూత, భవిష్యత్తు మరియు వర్తమానాన్ని చూడగలిగే మంత్రాన్ని నిరూపించండి మరియు దానిని మీ చేతిలో ఉంచండి. ఆ మంత్రాన్ని 1008 సార్లు మాత్రమే పఠించడం, మంత్రాన్ని దాని మూలంగా ఉంచడం. అప్పుడు ఎవరి భవిష్యత్తు చూడబడుతుందో అతని పేరు మరియు అతని గోత్రం పేరు తీసుకోవడం ద్వారా గతం, భవిష్యత్తు మరియు వర్తమానం కనిపిస్తాయి. తెల్ల కటారి వేరును రుద్ది రోజు తిలకం వేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారంలో పురోభివృద్ధి, చిరాకు, చిన్న విషయాలకే పదే కోపగించుకోవడం వల్ల కోపం ఆగుతుంది. మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. ఇది మనస్సులో ఎలాంటి అస్థిరతను అనుమతించదు. దీని వేరు, తీగ వేరు, మహువా వేరును ఇంట్లో పాతిపెట్టడం వల్ల ఇంట్లో వ్యవస్థలో ఎలాంటి ఆటంకం ఉండదు. తంత్ర అడ్డంకులు రాకుండా ఉండాలనుకునే వారు కేవలం తెల్లటి రంగు గిన్నె తీసుకురావాల్సిన అవసరం లేదు. ఏదైనా గిన్నె తీసుకువస్తే అందులో ఖచ్చితంగా పనిచేస్తుంది. కాబట్టి కాటేరి వేరు, బెల్ వేరు, మహువా ఈ మూడింటిని ఇంట్లోనే పాతిపెట్టాలి. దీంతో కుటుంబ వ్యవస్థ ఆటంకాలు రాకుండా లక్ష్మీదేవి ఇంట్లో శాశ్వతంగా నివసిస్తుంది. ఇంట్లో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు. అలాంటి ఇళ్ళు స్వర్గంలా మారతాయి. మిత్రులారా, ఆయుర్వేదంలో చెప్పబడిన ఈ మొక్క యొక్క మరొక అరుదైన ఉపయోగం వినండి. మీకు దంతాలలో నొప్పి ఉంటే కటారి గింజలను మెత్తగా రుబ్బి దంతాల నొప్పి ఉన్న చోట రాస్తే పంటి నొప్పి నయమవుతుంది. లేదా దాని మధ్యలో పొగ, అంటే నోటిలో పొగ ఉంటే మీరు దానిని తీసి బయటకు విసిరేయండి. పంటిలోని పురుగులు నాశనం అవుతాయి. కాబట్టి ఆయుర్వేదంలో కూడా ఇది చాలా మంచిగా పరిగణించబడుతుంది మరియు మతపరమైన మరియు ఆధ్యాత్మిక దృక్కోణం నుండి కూడా ఈ మొక్క చాలా మంచిది అని పిలుస్తారు. దీని యొక్క మరికొన్ని అరుదైన మరియు అద్భుత ఉపయోగాలు మీకు తెలిస్తే వ్యాఖ్య విభాగంలో మాకు తెలియజేయండి. కాబట్టి ఇది కాటేరి గురించి కొంత సమాచారం. మీకు సమాచారం ఎలా నచ్చింది? కామెంట్ సెక్షన్లో మాకు చెప్పండి మరియు భవిష్యత్తులో ఎక్కడైనా మీకు ఈ మొక్క కనిపిస్తే
ఖచ్చితంగా ఈ అద్భుత ప్రయోగాన్ని ప్రయత్నించండి. ఈ అద్భుత ప్రయోగాలన్నింటినీ మీరు మీ కళ్లతో చూడవచ్చు. ఇది చాలా దివ్యమైన అతీంద్రియ అద్భుత మొక్క. స్నేహితులు ఉంటే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మరియు మా ఛానల్కు సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు. జై శ్రీరామ్.